పదే అక్కసు ఎందుకు వెళ్ళగక్కుతోంది? పుతిన్కు చెక్ పెట్టలేక మోదీని ఆడిపోసుకుంటోందా? ఇది మోదీ యుద్ధం అంటూ వైట్ హౌస్ సలహాదారు సంచలన ఆరోపణలు ఎందుకు చేశారు? అసలు ఏ ధైర్యంతో ట్రంప్ను మోదీ లైట్ తీసుకున్నారు? ట్రంప్ ఈగో తెచ్చిన తంటా ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఆడలేక మధ్యలోడు అన్న సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సరిగ్గా అతికినట్లు సరిపోతోంది. రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టగానే రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ను 1 నైట్లోనే ఆపేస్తానంటూ బీరాలు పలికారు ట్రంప్. తీరా చూస్తే పుతిన్ ముందు కుప్పిగంతులు పనికిరావని అర్థమైపోయింది. దీంతో చేసేదేమీ లేక భారత్ భుజంపై నుంచి తుపాకీ గురిపెట్టి రష్యాని కాల్చాలని ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా దగ్గర చమురు కొంటోంది అంటూ భారత్ను టార్గెట్ చేసిన అమెరికా పదే పదే మన దేశం పైన, ప్రధాని మోదీ పైన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఈ క్రమంలోనే రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ ప్రధాన కారణం అంటూ వైట్ హౌస్ సలహాదారు పీటర్ నవారో సంచలన ఆరోపణలు చేయడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ యుద్ధం అంటూ పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అమెరికా సుంకాల నుంచి భారత్ తప్పించుకోవాలి అంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం వెంటనే ఆపేయాలని సూచించారు. నిజానికి భారతీయ వస్తువులపై ట్రంప్ సుంకాలను 50% రెట్టింపు చేసిన తర్వాత న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరోవైపు టారిఫ్ల విషయంలో ట్రంప్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పిచ్చింది. అటు భారత్తో ట్రంప్ వ్యవహార శైలి ఇరు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాలకు మంచిది కాదు అంటూ రిపబ్లికన్లు సైతం బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారతదేశం ఇప్పటికే నొక్కి చెప్పింది. దేశ రైతుల ప్రయోజనాల్లో ఎప్పటికీ రాజీ పడనని మోదీ ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్ విధించిన కొత్త ట్రేడ్ టారిఫ్స్ పై భారత ప్రధాని కినుకు వహించినట్టు వార్తలు వినిపించాయి. ట్రంప్ను మోదీ లైట్ తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ట్రంప్ కాల్స్ లిఫ్ట్ చేయనట్టు సమాచారం. ట్రంప్ నుంచి వచ్చిన 4 కాల్స్ను స్వీకరించడానికి మోదీ నిరాకరించారని జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్ఫర్టర్ ఆల్గమైన్ జైటింగ్ రాసుకొచ్చింది. అమెరికా ఒత్తిడికి భారత్ తొలగ్గలేదని పలు అంతర్జాతీయ వార్తాపత్రికలు రాసుకొచ్చాయి. ఇదిలా ఉంటే దేని దారి దాందే అన్నట్లుగా ఓవైపు టారిఫ్లు, మరోవైపు అమెరికాతో ఇండియా భారీ డీల్ అన్నట్లుగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్లిష్టమైనవే అయినప్పటికీ చివరకు కలిసి పనిచేస్తాయి అనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా కూడా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నారు. చివరకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేయడం ఒకంత గందరగోళం సృష్టించింది. ఇలా రోజుకో రకంగా ప్రవర్తిస్తున్న అమెరికా వ్యవహార శైలి చూస్తుంటే అసలు అగ్రరాజ్యం భారత్ నుంచి ఏం ఆశిస్తుంది అన్న విషయం అంతుబట్టడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భారత్ పాక్ సీజ్ ఫైర్ పై ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. భారత్ పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపానన్నారు. ఈ సందర్భంగా మోదీని కఠినమైన వ్యక్తి అంటూ సంబోధించారు. భారత్ పాక్ మధ్య అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండడంతో ఘర్షణలను ఆపాలని కోరానని, లేదంటే భారత్ పాక్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించానని, 5 గంటల్లోనే అంత సద్దుమణిగిందని వ్యాఖ్యానించారు. రెండోసారి అమెరికా గద్దెనెక్కింది మొదలు అన్ని దేశాలతోనూ గిల్లి కజ్జాలతో తంపుల మారిగా ప్రపంచానికే పెను బెడదగా తయారయ్యారు ట్రంప్. మరి ముఖ్యంగా భారత్ మీదనైతే మితిమీరిన ప్రతీకార ధోరణితో ప్రదర్శిస్తున్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని నోబెల్ శాంతి బహుమతి కోసం చేస్తున్న నిర్విరామ ప్రయత్నాలకు భారత్ సహకరించకపోవడంతో ట్రంప్ తన వ్యక్తిగత స్వార్థం కోసమే భారత్పై టారిఫ్లు విధిస్తున్నారని, ట్రంప్ సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ట్రంప్ ఈగో తెచ్చిన తంట మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.